ఇద్దరూ లాభపడుతున్నారు. ప్రపంచాన్ని మాత్రం నష్టాలు, కష్టాల్లో ముంచుతున్నారు. చచ్చిపోతుంది సాధారణ ప్రజలు, నాశనం అవుతున్నది, ధ్వంసం అవుతున్నది భవనాలు, ఆస్తులు. అమెరికా 15 రోజులు గ్యాప్ ఇచ్చింది యుద్ధానికి. ఈలోపు విపరీతంగా ఆయిల్ అమ్ముకుని లక్షల కోట్లు సంపాదించుకుంది ఇరాన్. తద్వారా రాబోయే రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి కావాల్సినటువంటి ఆయుధ సంపత్తి, అట్లాగే తమ దేశానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు, ఆహారం ఇట్లాంటి యుద్ధం సందర్భంలో కావాల్సినవి సమకూర్చుకుంది. తద్వారా అది ఇంకొక 2, 3 నెలల్లో యుద్ధం చేయగలుగుతుంది. అదే సందర్భంలో అమెరికా దాని షేర్ మార్కెట్లు పెరిగినాయి, దాని వ్యాపారాలు బాగానే పెరిగినాయి. అది లాభపడుతుంది. అదే సందర్భంలో డాలర్‌ని వదిలేసి బంగారం వైపుకెళ్తున్న జనం అందరూ గూడా మళ్ళీ డాలర్ వైపుకి రాక తప్పని పరిస్థితి. అమెరికా లబ్ధి పొందింది, ఇరాన్ లబ్ధి పొందింది. మధ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి సాధారణం. ఇది కాకుండా ఈ ఇద్దరి ఆటలో బలవుతున్నది మాత్రం ప్రపంచం. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఆర్థిక అస్థిరతలు, సంక్షోభాలు. వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసి అందరూ బ్రతకలేరు. అంత యుద్ధం అవుతది. అది మూడో ప్రపంచ యుద్ధం అవుతది. వీళ్ళిద్దరూ పోనీ ఏమన్నా నికరంగా కూర్చొని యుద్ధం చేసుకొని వాడో వీడో తేల్చుకుంటాడంటే తేల్చుకోరు. కాబట్టి ప్రపంచానికి కొత్త తరహా పాఠాలు నేర్పుతున్నది యుద్ధం.